హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఇప్పుడు రావివలస టెంపుల్‌కైతే వెళ్తున్నాం మనం. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇలా స్ట్రెయిట్ సిమెంట్ రోడ్ ఉంటుంది. సో, చాలా దగ్గరలోనే శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి దేవాలయం అమ్మ వాళ్ళ ఇంటికి. సంక్రాంతి పర్వదినం కాబట్టి ఆ రోజు ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఇలా వెళ్తున్నాము. యాక్చువల్‌గా మీకు ఇప్పుడు చెరువు గట్టు పైన ఒక రోడ్డు కనిపిస్తుంది కదా! అలా వెళ్ళాలన్నమాట యాక్చువల్‌గా. గుడికి వెళ్ళే మార్గం అలా ఉంటుంది. ఆఫ్టర్ దర్శనం ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా! ఈ రోడ్డు వెంబడి ఇలా రావాలి. అంటే ఇప్పుడు శివరాత్రి, కార్తీక మాసంలో చాలా ఫ్లోటింగ్ ఉంటుందండి ఇక్కడ. అటువంటప్పుడు వెళ్ళేది అలా ఉంటుంది. రావడం మళ్ళీ ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది గానీ, కార్తీక మాసం ఇంకా శివరాత్రి ఇలా ఉంటుంది కదా! అటువంటి రోజుల్లో అయితే కొన్ని లక్షల్లో వస్తారండి జనాలు. హాయ్ అండి. ఇప్పుడు కాబట్టి ఇలా ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాను దర్శనంకి. వెళ్ళే రోడ్డుకి 2 వైపులా కూడా మొత్తం ఇలా పొలాలుంటాయి. చాలా గ్రీనిష్‌గా చాలా బావుంటుంది. ప్లెజెంట్‌గా ఉంటుంది. ఆ సీనరీ అంతా కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండో పంట వేసేశారు గదా! సో, కొంచెం ఖాళీగా ఉంది. ఇంకా గుడి లోపలికైతే వెళ్ళామండి. వెళ్ళే ముందు ఎప్పుడు కూడా శివుడిని దర్శించుకునే ముందు నందిని మనం అభిషేకం చేసి మన విన్నపాలు ఏవుంటే ఆ నంది చెవిలో చెప్పాలంట. సో, సాత్వి, సాయి అలా ఏవో వాళ్ళ విషెస్ ఏవో అందులో చెప్పారు. ఆఫ్టర్ దట్ ప్రదక్షిణాలు చేసుకోవాలనమాట. ఎప్పుడైనా నందిని దర్శించుకున్నాక నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసి శివుని దర్శనం అయితే చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా మనం కూడాను నంది అభిషేకం అయిపోయింది కాబట్టి ఆఫ్టర్ ఇలా ప్రదక్షిణాలు చేసుకొని మన శివునికి కూడా అభిషేకం అయితే చేసుకున్నాము. రీసెంట్‌గా ఈ గుడిని రెనోవేట్ చేశారండి. ముందేంటంటే ఇంత పెద్ద డైమెన్షన్స్‌లో లేదు గుడి. ఇప్పుడు కొంచెం దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసి కొంచెం రెనోవేట్ చేశారు. చుట్టూతా కూడా ప్రదక్షిణాలు చేసే మార్గానికి ఇంకా ఒక 4 ఫీట్స్ అంతవరకు కూడాను కూర్చోడానికి ఇలా మండపంలా వేశారు. చాలా చాలా బావుంది గుడి. ఇక్కడ ఇలా ఒక 6 నుంచి 7 వరకు టార్టేజెస్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని కూడా పిల్లలు కాసేపు చూశారు. వాటితో ఆడుకున్నాక ఇంకా మనం పైకి వెళ్ళడానికి అంటే మనం శీర్షాభిషేకం చేయడానికి కూడాను మెట్లు చాలా వైడ్‌గా వేశారు. అంటే ముందు చాలా కంజెస్టెడ్‌గా ఉండేవి మెట్లు పైకి వెళ్ళడానికి. బట్ ఇప్పుడు చాలా బావుంది. ఇక్కడ దర్శనం అయిపోయినాక శీర్షాభిషేకం కూడాను పైకైతే వెళ్ళాము. ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి ఇంత పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉందండి గుడి. అంటే అభిషేకం అంతా కూడాను మనకి చాలా పీస్‌ఫుల్‌గా జరిగింది. బట్ చెప్పాను కదా! కార్తీక మాసం గాని, శివరాత్రి రోజుల్లో గాని వచ్చామంటే వీలుంటే అప్పుడు కూడా మీకొక వీడియో పెడతాను. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారండి. సో, మనకి గుడి పక్కనే ఇలా కొలనైతే ఉంటుంది. కొలనులో ఇలా ఈశ్వరుడు, పార్వతీదేవి విగ్రహాలైతే ఉంటాయి. నెక్స్ట్ పైన కూడా శీర్షాభిషేకం చేసుకున్నాము. చేసుకున్నాక కాసేపు అక్కడ కూర్చున్నామనమాట. చాలా అంటే చాలా బావుంటుందండి వాతావరణం. మీకు వీలుంటే అంటే శివరాత్రి, కార్తీక మాసం రోజుల్లో వచ్చినా సరే, అటువంటి రోజులు కాకుండా ఇలా మనకి ప్లెయిన్ డేస్ ఉంటాయి గదా మధ్యలో, అటువంటి రోజుల్లో వచ్చి తప్పకుండా అభిషేకం చేసుకోండి. నిజంగా చాలా మహిమగల దేవుడండి. మనం ఏదనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు స్కిన్ డిసీజెస్ ఉంటాయి గదా! అంటే తెల్ల సోబి ఏదో అంటారు కదండీ! అటువంటి ర్యాషెస్ టైప్ స్కిన్ డిసీజెస్ ఏవున్నా సరే ఇక్కడి తీర్థం రాస్తే చాలా వేగంగా క్యూర్ అవుతుందని విన్నాను. ఆహ్, అది నెక్స్ట్ ఇక్కడి నుంచయితే గుడి నుంచి బయటకొచ్చినాక మీకు ఎదురుంగా ఒక చిన్న కొండలాగా కనిపిస్తుందండి. చాలామంది ఏంటంటే గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇలా వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఎదురుగా ఇలా కొండ ఉంటుంది కదా! ఆ కొండపైకి ఇలా వెళ్తే ఇక్కడ మనకి ముందుగా గాయత్రీదేవి టెంపుల్ అయితే ఉంటుంది. అది దర్శించుకున్నాక దాని నుంచి కొంచెం దూరంలో ఒక మేబీ ఒక 10-20 మీటర్స్ దూరంలో ఇక్కడ సీతాదేవి తాలూకా కుటీరం ఒకటి ఉంటుందండి. ఇదిగోండి మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇది చిన్న కుటీరంలా కనిపిస్తుంది కదా! నెక్స్ట్ ఈ కొండంతా చూసారా ఒక చీర ఎండబెడితే ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్‌లో ఉంటుంది. అంటే సీతాదేవి అలాగే రాములు వారు ఇక్కడికి వాళ్ళ అరణ్యవాసంలో వచ్చేటప్పుడు సీతాదేవి ఇక్కడ చీర ఎండేశారంట. నెక్స్ట్ సీతాదేవి పాదముద్ర కూడా ఇక్కడ ఒకటి ఉంటుందండి. చూడండి మనం ఇలా టచ్ చేస్తే అది సేమ్ అలా ఒక
పాదం గుర్తులా ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి చూడండి. ఇక్కడ సీతాదేవి పాదముద్రలను కూడా ఇలా చూసినాక మా పిల్లలైతే చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఆ కుటీరం నుంచి బయటకు వచ్చి ఇక్కడ కాసేపు ఇలా కూర్చున్నామండి. గాలి ఎంత బాగా వేస్తుందంటే అసలు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదనమాట మనకి. ఇక్కడ కాసేపు కూర్చొని ఎదురుగా ఇలా మనకి శివాలయం అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ కూర్చొని కొంతసేపు ప్రసాదాలు అవి తినేసి నేను చెప్తున్నాను అనమాట మా చిన్ననాటి విషయాలు. కార్తీక మాసంలో అంత వేకుజామునే వచ్చేవాళ్ళం కదా గుడికి. అప్పుడు లైటింగ్స్ ఏమీ ఉండేవి కాదండి. బట్ నాకు తెలిసి నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి ఈ శివాలయంలో కార్తీక మాస పూజలు అయితే చేసేదాన్ని. అది అవన్నీ చెప్తున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ సాత్వి ఇలా చిన్న డ్యాన్స్ అయితే వేసింది ట్రెడిషనల్ ఏదో. అది ఒక షూట్ అయితే చేసేసి ఇంకా కాసేపు కూర్చున్నాం. ఇంకా వెళ్ళొద్దు అంటున్నారు కానీ ఇంకా లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి మూవ్ అయ్యాము. అక్కడే ఆ కొండపైనే ఇంకా చాలా దేవాలయాలు ఇంకేవేవో చిన్న చిన్న బిల్డింగ్స్ లాంటివి కడుతున్నారండి. ఇంకేదో ప్లాన్ ఉన్నట్టుగా అయితే ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ అయినాక ఇది మా సాత్వి వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదా ఊర్లో, వాళ్ళందరూ కలిపి ఏవో షార్ట్స్ ఏవో చూస్తున్నారు, ఏవో ప్లాన్ చేస్తారట చేయడానికి. సో వాళ్ళలా ఎంగేజ్ అవుతున్నారు. ఇంకా బయటకైతే వచ్చేటప్పటికి 4:30 ఇలా అయ్యింది. సంక్రాంతి రోజు ఈవినింగ్ ఇలా శంకరమయ్య పూజలని చేస్తారండి. అందరూ కూడా ఇలా 12 ద్వారాల ముగ్గులు అయితే వేస్తారు. తిను మా నాన్నమ్మ మా పక్కింట్లోనే ఉంటారు. సో ఆవిడ వేస్తున్నారు ఆ ముగ్గు. అది అబ్జర్వ్ చేసి మనం కూడా వేద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ ఇలా పిన్ని వాళ్ళ ఇల్లు ఇలా పక్క పక్కనే ఉంటాయి. సో అందరూ ఇంకా 4:30 అయితే బయట ఇలా ఎర్రమన్ను ఉంటుంది కదా దాంతో అలికి దానిపైన ఇలా 12 ద్వారాల ముగ్గులు అనేవి వేస్తారు. అందరూ ఇదే ముగ్గు వేస్తారండి ఈరోజు. సో నేనైతే ఇప్పటి వరకు వేయలేదు కానీ ఇలా ఒక్కొక్కరిని చూస్తున్నాను ఎవరెవరు ఎలా వేస్తున్నారని. వచ్చి ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట వేయడం. పల్లెటూరులో అయితే మాత్రం ఇలాంటి పండుగ రోజుల్లో మనం మూడీగా ఉందామన్నా ఉండలేమండి. అంటే అందరూ చేస్తారు కాబట్టి మనకి అదొక మనసుకి ఉత్సాహంగా ఉంటుంది. ఆ పనులన్నీ ఆటోమేటిక్గా చేసేస్తుంటాము. సో ఇలా నేను కూడా అమ్మ కోసం అయితే ఇలా ముగ్గు వేస్తున్నాను. ఇదిగోండి నా ముగ్గు అయితే కంప్లీట్ అయింది. సాత్వి వీడియో తీస్తుంది. ఇంకా ముగ్గు వేయడం అయినాక ఇలా జస్ట్ చీకటి అవుతుంది అంటే మనకి 6 అలా టైం ఉంటుంది కదా, కొంచెం ఏమంటారో దాన్ని సూర్యాస్తమయం అయ్యే టైంలో ఇలా బయట అయితే ఒక పీట పెట్టి దానిపైన ఒక ఆవు పేడతో చేసిన పిడక ఉంటుంది కదా దానిపైన గొబ్బెమ్మలు పెట్టి ఏవేవో తెచ్చారండి అమ్మ వాళ్ళు ఆ రోజు. మామిడి పువ్వు నెక్స్ట్ అవి నాకు తెలియదు ఐటమ్స్ ఏవేవో ఒక 4-5 ఐటమ్స్ ఏవో తెచ్చి ఆ గొబ్బెమ్మని అలంకరించేసి పువ్వులు అన్నీ ధూపం దీపం అన్నీ పెట్టి ఇలా బయట పెడతారు. ఇలా చేసుకుని పిండి వంటలు కూడా అక్కడ బయట ఇలా పెడతారనమాట. మ్యాక్సిమం పల్లెటూరులో అందరు కూడాను ఇలా ఈ పూజ అయితే చేస్తారనుకుంటున్నాను. మీరు కూడా ఎంతమంది ఇలా ఈ పూజను అయితే చేశారు, ఎస్పెషల్ ఈ ఇయర్ ఎవరెవరు ఇలా చేసుకున్నారు అనేది కింద నాకు కామెంట్ చేయండి. సో అమ్మ పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా లోపలికైతే వచ్చేసి డిన్నర్ ఏదో స్టార్ట్ చేసింది, అదైతే తిన్నాము. నెక్స్ట్ ఇలా అండి నా సంక్రాంతి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా జరిగింది. మీరు కూడా సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ అస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక. లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చివరిలో చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఎవరైనా టెక్కలు వస్తే కనుక తప్పకుండా రావివలస టెంపుల్ని విజిట్ చేయండి. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా తప్పకుండా రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.